హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఈజీగా టేస్టీగా ఎంతో రుచికరంగా ఉన్న టొమాటో పచ్చికారం రెసిపీని చూపించేసామండి. టొమాటోస్ బాగా మనము స్టవ్ పైన కాల్చుకొని చేసేసుకుందాము. ఆ స్మోకీ ఫ్లేవర్తో ఎంతో రుచికరంగా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక్కొక్కసారి జ్వరం వచ్చినప్పుడు కానీ ఈ మసాలా కూరలు, పప్పు ఇవన్నీ తిని బోరు కొట్టేస్తుంటుంది కదా, అలాంటప్పుడు బాగా పండిన టొమాటోస్తో ఒక మంచి ఈజీ అయినటువంటి టొమాటో కారం రెసిపీని చూపించేస్తాము. బంట్ టొమాటో గార్లిక్ చట్నీ అనుకోవచ్చండి. దీనికోసము ఫ్రెష్గా ఉన్న టొమాటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. బాగా మంచిగా పండిగా ఉన్న టొమాటోస్ తీసుకున్నాను. అలాగే కాస్త కరివేపాకు, పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రెష్గా చూడండి ఎలా ఎంత బాగున్నాయో. తర్వాత కొత్తిమీర, చింతపండు చిన్న నిమ్మకాయలో హాఫ్ ఉంటుంది కదండి అంత. ఇలాంటి ఒక మెష్ తీసుకోవాలండి. మామూలుగా మనము చపాతీ ఆయిల్లెస్ పుల్కాస్ అవి చేసుకుంటుంటాం కదా, అవి తీసి పక్కన పెట్టేసుకుందాము. టొమాటోస్ నేనైతే ఇప్పుడు 4-5 అలా తీసుకోవచ్చు. నేనైతే 4 టొమాటోస్ తీసుకున్నాను. కాస్త ఒక చుక్క ఆయిల్ వేసుకొని అలా గ్రీస్ చేసుకొని టొమాటోస్ని కాల్చుకోవడం వల్ల మనకు స్కిన్ అనేది బాగా ఈజీగా సెపరేట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా మెష్ తీసుకుంటే మన పని ఈజీగా అయిపోతుంది. మెష్ లేని వాళ్ళు డైరెక్ట్గా అలా బర్నర్ పైన అలానే పెట్టేసుకోవచ్చు. అలాగే నేను ఒక ఆనియన్ తీసుకొని, మీడియం సైజ్ ఆనియన్, అది కూడా స్టవ్ పైన బర్నర్ పైన పెట్టేశాను. ఇలాగే ఈ తెల్ల ఉల్లిపాయలండి, వెల్లుల్లిపాయలను కంప్లీట్గా ఒకటి పెట్టేశాను స్టవ్ పైన. ఈ టొమాటోస్ అండ్ ఈ గార్లిక్ అన్నది ఒక అమేజింగ్ అండ్ అద్భుతమైన కాంబినేషన్ అండి. ఇది మనకు హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. యాంటీ క్యాన్సరస్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. తర్వాత మనకు బోన్స్కి కూడా చాలా మంచిదండి. చూడండి, ఈ విధంగా మనము టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా చక్కగా కాల్చేసుకోవాలి. లో హీట్ పెట్టేసుకుంటే ఫ్లేమ్ లోపల వరకు బాగా కుక్ అవుతుందన్నమాట. పైన నల్లగా కనిపిస్తున్నా కానీ లోపల మాత్రం బాగా ఫ్రెష్గానే ఉంటాయండి. ఏం నల్లగా కాల్చేశారు అని అనుకోవద్దు. ఇలా టర్న్ చేసుకుంటూ మనము టొమాటోస్ని ఈవెన్గా అన్ని వైపులా బాగా కాలేటట్లు కాల్చుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో నేను బెండకాయతో కూడా నేను కాల్చి పచ్చడి పెట్టానండి. వంకాయలతో కూడా కాల్చి పచ్చడి చూపించాను. ఈసారి కేవలం టొమాటోస్, పచ్చిమిర్చితో నేను కారం చూపిస్తున్నాను. కాల్చిన టొమాటోస్, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఎంత అద్భుతమైన కాంబినేషన్ కదా, నోరు ఊరుతున్నాయి. మీరు చివరి వరకు చూడండి వీడియో, ఎంత అమేజింగ్గా ఉండబోతుందో. ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే, ఇందులో మనకు ఒక్క చుక్క కూడా మనము ఆయిల్ యూజ్ చేయడం లేదు. టొమాటోస్లో ఇప్పుడు మనం యూజ్ చేసిన ఒక్క డ్రాప్ కూడా నేను వాష్ చేస్తాను, తర్వాత అది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ కోసము, డైట్ చేస్తున్న వాళ్ళ కోసము ఆయిల్లెస్ మంచి హెల్దీ అండ్ నోరు గురించి టొమాటో కారం రెసిపీ అనమాట. చూడండి, ఈవెన్గా టొమాటోస్ అన్నీ మరి నల్లగా బొగ్గుల్లాగా మాత్రం కాల్చుకోవద్దండి. మనకు అంత కంప్లీట్గా స్మోకీ ఫ్లేవర్తో టొమాటో కుక్ కావాలి, అదొకటే. పచ్చిమిర్చిని కూడా అలాగే మనము నిప్పుల పైనే కాల్చేసుకుందాము. ఇంతకుముందు అయితే మనకు కట్టెల పొయ్యిలు ఉండేవి కాబట్టి మన అమ్మమ్మలు, నాన్నమ్మ గారి కాలంలో. ఇప్పుడు అవి మనకు అవైలబుల్గా లేవు. అందువల్ల ఇలా చేసుకోవచ్చండి. ఇలా మెష్ ఒకటి పెట్టేసుకుంటే మనకు ఈజీగా పని అయిపోతుంది. చూడండి, మరి నల్లగా చేసుకోకుండా బాగా ఇట్లా కాల్చుకోవాలి. అలాగే ఇది కోల్డ్ వాటర్ అండి. ఫ్రిడ్జ్లోని కోల్డ్ వాటర్ నేను కలెక్ట్ చేశాను బౌల్లో. సో దట్ మనము ఈ టొమాటోస్, పచ్చిమిర్చి వేసి వాష్ చేసుకుంటాం ఒకసారి. ఆ బ్లాక్నెస్ అంతా పోతుంది. ఒకసారి చక్కగా వాష్ అయిపోయినట్టు ఉంటుంది. ఎక్కువ ఎక్సెస్గా నల్లదనం అనేది రాదనమాట. ఎక్కువగా కాల్చి నల్లగా చేసుకున్న వాటిల్లో కూడా కార్సినోజెన్స్ ఉంటాయి కాబట్టి ఇవి మనకు కాస్త అలా వాటర్లో వాష్ చేసుకోవడం వల్ల ఫ్రెష్ కూల్ వాటర్లో నల్లగా ఉన్న పార్ట్ అంతా మనకు వచ్చేసింది. స్కిన్ కూడా మనకు రిమూవ్ అయిపోతుంది ఆ టైంలో. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వచ్చు కదండి. చూడండి, ఈ విధంగా మరి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. కోల్డ్ వాటర్లో వేస్తేనే అది దానంతటికి అదే ఆటోమేటిక్గానే మనకు స్కిన్ బాగా వచ్చేసిందండి. ఈ విధంగా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా టొమాటోస్, స్కిన్ లేకుండా. అలాగే గ్రీన్ చిల్లీస్ని కూడా మీ స్పైసీనెస్ని బట్టి, టేస్ట్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ అనేది చేసుకోవచ్చు. అలాగే గార్లిక్ అండి, వెల్లుల్లిపాయలను కూడా నేను చక్కగా పొట్టు తీసేసుకొని కాస్త క్రష్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇవి వాష్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లోపల వరకు మనము ఒలిచేస్తాం కాబట్టి ఆ స్కిన్ బ్లాక్నెస్ అంతా వచ్చేస్తుంది. ఆనియన్ కూడా పైన ఆ బ్లాక్నెస్ పొట్టు అంతా తీసేసి పక్కన పెట్టేసుకుంటాను.
వెల్లుల్లి వేయడం వల్ల మనం హార్ట్ హెల్త్కి మంచిది, కొలెస్ట్రాల్ బాగా తగ్గిస్తుంది కాబట్టి ఇందులో వైటమిన్స్ కూడా బాగా ఎక్కువ ఉంటాయండి. ఇది అమేజింగ్ అనమాట అసలు. సంగటి కానీ రాగి సంగటిలో అయితే చాలా బాగుంటుందండి. వైట్ రైస్, రాగి సంగటి, చపాతీ ఎందులో అయినా కూడా చాలా బాగుంటుందండి. ఇది దోశల్లో కూడా బాగానే ఉంటుంది. తప్పకుండా మీరు ఈ టొమాటోస్ ఇప్పుడు ఈ సీజన్లో బాగా దొరుకుతున్నాయి కాబట్టి టొమాటోస్తో వీలైనన్ని వంటలు చేసేసుకోండి మీరు కూడా నాలాగా. చూడండి, గార్లిక్ నేను క్లోవ్స్ అన్నీ వలిచి పెట్టేశాను. అలాగే ఆనియన్స్ కూడా రఫ్గా చాప్ చేసి పెట్టేశాను, కాల్చిన ఆనియన్ని. అలాగే ఫ్రెష్గా ఉన్న కాస్త కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలండి కొత్తిమీర కూడా. ఇందులో కూడా మనకు చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే చింతపండు కాస్త ఉప్పేసి నానబెట్టేశాను. బాగా వాష్ చేసుకోవాలి అది కూడా. కాస్త ప్లేట్లో రుచికి సరిపడా నేను సాల్ట్ తీసుకొని ఇప్పుడు మనము కాల్చుకున్నవి ఒక్కొక్కటిగా ఇలా మ్యాష్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు చక్కగా చేతులు హ్యాండ్ వాష్ చేసుకొని చేతులతోనే బాగా ఇలా నలిపేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఏదైనా పప్పు కట్టు కానీ మనము ఇవి పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా, అదైనా యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. చూడండి, గార్లిక్, ఇవి పచ్చిమిర్చి ఇవి నేను మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు టొమాటోస్ ఎలాగంటే బాగా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి కాబట్టి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి ఇవన్నీ బాగా నలిపేసినప్పుడు చేతులు కొంచెం బర్నింగ్గా ఉంటే కాస్త మాయిశ్చరైజర్ కానీ ఇవి ఏమంటారు కోకోనట్ ఆయిల్ కానీ అలా అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఇవి మనము తొడిమల పార్ట్ పక్కన పెట్టేశాను. బాగా ఈజీగా వచ్చేసిందండి. చక్కగా ఇవన్నీ బాగా మ్యాష్ చేసేసుకోవాలి. టొమాటోస్, పచ్చిమిర్చి, గార్లిక్ అయిపోయింది. తర్వాత ఈ నానిన చింతపండుని ఒకసారి ఎక్స్ట్రాక్ట్ అవి తీసి పక్కన పెట్టేసుకుందాము. కాస్త చింతపండు వేసుకుంటే చాలండి, ఆల్రెడీ టొమాటో పులుపుగానే ఉంటుంది. మీరు ఇందులో కావాలంటే కాస్త ఒక బెల్లము, ఒక 2 పించెస్ ఆఫ్ జాగరీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా ఇలా తుంచి వేసుకుంటే మనకి ఇందులో ఐరన్ కూడా వచ్చేస్తుంది. స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది కాబట్టి వైటమిన్ ఏ, ఐరన్, ఫోలేట్ అవన్నీ వచ్చేస్తాయి. ఎంత ఫ్రెష్నెస్ వస్తుంది కదా, చూస్తుంటేనే ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత కలర్ఫుల్గా ఉంది. మిగిలిన టొమాటోస్, సన్నగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. కొన్ని చేసేటప్పుడు మనం ప్రొసీజర్స్ తప్పకుండా మనము చేయి వాడాల్సిందే, హ్యాండ్తోనే చేసుకోవాలి. స్పూన్తో చేయాలి అంటే కుదరదు. బాగా హ్యాండ్ వాష్ చేసుకోండి. మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా, ఎంతో రుచికరంగా, ముఖ్యంగా నోరు ఊరుతున్న మనకు కాల్చిన టొమాటో వెల్లుల్లి పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు ఎప్పుడు చేసుకుంటున్నారండి? తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి రాగి సంగటి కానీ వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.